హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈవినింగ్ 5 అయింది. అలా మా ఫ్రెండ్స్ కాల్ చేసి పకోడా చేద్దాం రమ్మన్నారు. సో నేను అలా వచ్చేసరికి ఆలు మిక్స్ చేశారు. అది ఏంటంటే కట్టల్కా పకోడా అనమాట. కట్టెల పకోడా అంటే పనసకాయ పకోడా. ఫస్ట్ నుంచి చూపిద్దామంటే వాళ్ళు చేసరికి నేను వచ్చాను. సో నేను చెప్తున్నాను అనమాట ఇంగ్రీడియంట్స్. కట్టెలు బాగా కుక్కర్లోని ఒక 5 to 6 విజిల్స్ పెట్టి బాగా స్మాష్ చేసుకోవాలి. అందులో ఆలు కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా యాజ్ యూజువల్గా మనం పకోడాకి వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలన్నమాట. కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్, ఇంకా మిర్చి, జీరా, ఇంకా అన్నీ మనం ఏం వేసుకుంటామో అవి వేసుకోవాలి. నెక్స్ట్ డిప్పింగ్ కోసమని బేసన్ అండ్ రైస్ ఫ్లోర్ వేస్తున్నారు. అందులో కొంచెం సాల్ట్ వేసి అందులో డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకుంటే కట్టెల పకోడా అయిపోద్దంట. నేనైతే కట్టెల కర్రీ కూడా తినలేదు, పకోడా టేస్ట్ చేయబోతున్నాను అనమాట. నెక్స్ట్ ఇదంట బీహారీ డిష్ అంట. అక్కడ చేసిన ఆవిడ కూడా వాళ్ళు కూడా బీహార్ అనమాట. సో ఈరోజు నేను టేస్ట్ చేస్తాను, బాగుంటుంది అని వెయిట్ చేస్తున్నాను. దీంతోపాటు చాయ్ కూడా పెట్టింది ఆవిడ. సో పకోడా అండ్ కర్డ్ అనమాట. వీళ్ళు కర్డ్లో డిప్ చేసుకొని తింటున్నారు. నాకైతే కర్డ్తో డిప్ చేసుకొని ఇష్టం, ఇంకా నార్మల్గానే తిన్నాను. నెక్స్ట్ చాయ్ తాగేసి అందరం కలిసి చేసి కొట్టుకొని పకోడా కూడా ఒక ప్లేట్ ఖాళీ అయిపోయింది. నెక్స్ట్ తినేసాక ఇంకా అలా వాకింగ్కి వెళ్ళాం అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.